నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు తెలుసుకుందాం. మాకేది రుణమాఫీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు తీసుకుంటుంది. రుణమాఫీలో మనం మొన్ననే చెప్పుకున్నాం, 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇదే సర్కారు, ఇదే క్యాబినెట్ 31,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏది నిబంధనల ప్రకారం కొంతమందిని తీసేస్తే కూడా 31,000 కోట్ల రూపాయలు అవుతున్నారు. 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు 15 కల్లా ఇస్తామని చెప్పినటువంటి సర్కారు ఇవాళ 17,000 18,000 కోట్లతోటి సర్ది చెప్పారంటే మీరు ఇచ్చినటువంటి 31,000 కోట్లలో సగం మాత్రమే కదా మీరు ఇచ్చింది. నిజానికి ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారము మొత్తం రైతులకు కావాలంటే దాదాపుగా 40,000 పైన 50,000 కోట్లకు దగ్గరగా రైతు రుణమాఫీ చేయాలంటే వస్తుంది. మీరు దానికి ఏం చేశారు? దానికి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి ఖచ్చితంగా ఇది పిఎం కిసాన్ యోజనకు ఎట్లయితే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే ఇస్తామనేటువంటి మాట చెప్పారు కదా. ఆ నిబంధనలు పెడతామని ఎన్నికల ముందు వాగ్దానంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కానీ ఎన్నికల తర్వాత మేము రుణమాఫీ చేసినాము, రుణమాఫీ కాంగ్రెస్ వల్ల అయిపోయింది, సాధ్యమైంది అనేటువంటి మాట చెప్పడం కోసము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతులను మోసం చేసినట్టా కాదా? ఇది కాంగ్రెస్ నాయకులు, గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళని అడిగినా చెప్తారు. ఎమ్మెల్యేలో ఇంకెవరో కాదు, గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులను అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఎంతమంది అయినా ఇగో నిన్న కారేపల్లిలా, కరీంనగర్లా, మంచిర్యాల రుణమాఫీ కేవలం 83 రూపాయలు మాత్రమే రుణమాఫీ కావడంతో రైతు కంగుతున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు 83 మాఫీ అయినట్టు మొబైల్కు సందేశం వచ్చింది. ఆయన 1,50,000 రూపాయలు పంట రుణం తీసుకున్న మల్లయ్య 3వ విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు. కానీ 83 రూపాయలు రుణ ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. షాక్కు గురైన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంకు టైం అయిపోవడంతో వెనక్కి తిరిగారట. మొత్తం కరీంనగర్ ఏ జిల్లాకు పోయినా కూడా ఇదే పరిస్థితి, ఎక్కడ పోయినా అన్ని చోట్ల అదే ఉన్నది. ఆ పరిస్థితి ఎక్కడ పోయినా అదే ఉన్నది. మనం ఈ ఒక్క జిల్లాల ఒక్క దాంట్లో అనేటువంటి కాదు, ఎక్కడికి పోయినా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రజలు వెంట పడుతున్నారు. ఏంటి మాకు అవుతుందా కాదా, మాకు రైతు రుణమాఫీ అవుతుందా కాదా? ఇది జగిత్యాల జిల్లా వేంపేటలో బైఠాయించినటువంటి రైతులు. ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీల కార్యకర్తలు నాయకులు చేసినటువంటిది కాదు. ఇది రైతులు స్వయంగా సొంతగా కేవలం రైతులు మాత్రమే చేసినటువంటిది. ఇది రైతులు చేసినటువంటిది. ఏ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు రెచ్చగొడితే వచ్చినటువంటిది కూడా కాదు. ఇక్కడ అన్ని కారేపల్లి, కరీంనగర్, మంచిర్యాల ఎక్కడికి పోయినా సరే, ఎక్కడికైనా సరే సో రైతులను 17,000 కోట్ల రూపాయలు ఇచ్చామని మీరే మీ మంత్రి గారే చెప్తున్నారు కదా, మంత్రి గారి ప్రెస్ మీట్లోనే చెప్తున్నారు కదా, తట్టుకోలేకపోతున్నారు, ప్రతిపక్షాలకు భయం అవుతుంది అనేటువంటి మాట సర్కారుకు సంబంధించి మంత్రి గారే చెప్తున్నారు కదా. దిగజారుడు రాజకీయాలు, రైతులకు అయోమయానికి గురి చేస్తున్న ప్రతిపక్షాలు. ఈ 2 లక్షల రూపు రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, 17,933 కోట్లు ఇచ్చాము. మంత్రి గారు ఒప్పుకున్నటువంటి మాట, ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో ఒప్పుకున్నటువంటి మాట 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామనేటువంటి మాట చెప్పారు కదా. ఈ 18,000 కోట్లు మీరు అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్ల రూపాయలు అవుతాయని ఒప్పుకున్నది మీరేనా కాదా? 31,000 కోట్లు ఎక్కడా, 19,000 కోట్లు ఎక్కడా? ఇంకా ఆ 12,000 కోట్ల రూపాయలు ఇస్తేనే మీరు చెప్పినట్టుగా అంటే 50,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు తెచ్చి 18,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అయిపోయిందని
చెప్పేసిరు. ఈ 18,000 కోట్లు కూడా రైతులకు రావాల్సినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులా కాదా? రైతు బంధు డబ్బులతోటే కదా మీరు ఇచ్చింది, మరి రైతు బంధు కూడా ఇవ్వండి ఇప్పుడు. సో వాళ్ళు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేయలేదు కేసీఆర్ సర్కారు. మీరు రుణమాఫీ చేస్తామని అందరికీ రుణమాఫీ చేయకుండా కనీసం వాళ్ళు రైతు బంధు అందరికి ఇచ్చిరు. చెట్లకి ఇచ్చిరా, పుట్టలకి ఇచ్చిరా, గుట్టలకి ఇచ్చిరా పక్కన పెడితే రైతు బంధు అందరికి ఇచ్చిర్రు. కానీ మీరు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ మొత్తం చక్కగా చేయలేదు. ఇప్పుడు నా గరక నా ఘాట్కా వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా రైతుల్లో చాలామంది ఆందోళన, ఆవేదన, వీళ్ళల్లో ఎక్కడైనా సరే ఈ రైతులు కాకుండా ఎవరైనా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారేమో చూడండి. ఇంకో ఇది పరిస్థితి. రైతు రుణమాఫీ అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతుందా జరుగుతలేదా అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఇగో ఆ డైవర్షన్ చేయడం కోసం మేము రుణమాఫీ అంతా చేశామని చెప్పడం కోసం మీ పత్రికల్లో కానీ మీడియాలో కానీ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ తర్వాత రుణమాఫీ జరగట్లేదు అనేటువంటి విషయం ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రాష్ట్రంలో రాజకీయంగా డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది. రుణమాఫీ స్కీమ్ నడుస్తలేదు, డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది. ఎట్లా డైవర్షన్ స్కీమ్ అంటే కారు కమలం కలిసిపోతాయా, ఒకసారి కారు కమలం కలిసిపోతాయా అనేటువంటి మాట చెప్తున్నారు. ఏది రైతు రుణమాఫీ? రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కారు కమలం కలిసిపోతాయా అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. రుణమాఫీ ఇవ్వలేక ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే, రైతు బంధు ఇవ్వలేక ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే, ఏది వ్యవసాయ విత్తనాల విషయంలో, రైతుల బోనస్ విషయంలో, మహిళలకు ఇవ్వాల్సినటువంటి సాయం విషయంలో, పెంచుతామని పెంచలేకపోయినటువంటి పెన్షన్ విషయంలో గ్రామాల్లో ఇప్పటికీ వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను పక్కకు పెట్టడం కోసం కారు కమలం కలిసిపోతాయా, ఎవరికి కలబడ్డది? ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఒక గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నారట. గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కీలకంగా ఉండడం ఎవరు? దత్తాత్రేయ గారా, లేకపోతే ఇంద్రసేనారెడ్డా, లేకపోతే హరిబాబు గారా? ముగ్గురే కదా గవర్నర్లు. గతంలో తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే. బీజేపీ తెలుగుదేశం పొత్తు విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది అని చెప్పడానికి దత్తాత్రేయ గారా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం? ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు? కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇవాళ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తం మారిపోయినాయి. దేశంలో ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఇక ఒక్కటి కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు నిలబడలేదా? ఇదే తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పడిపోయింది కదా, 150 స్థానాలకు 175 స్థానాలకు. ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలకు పడిపోయింది కదా, 175 స్థానాలకు. 23 స్థానాలకు పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాలేదా? 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2014 దాకా అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు పార్టీ బతికి బట్టగట్టలేదా? తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలలో ఒకటి 10 ఏళ్ల పాటు ఉంటే అది బ్రతికి బట్ట కట్టలేదా? అధికారం కోల్పోతే వరుసగా మహారాష్ట్రలో అధికారం కోల్పోతే శివసేన బ్రతికి బట్ట కట్టలేదా? అందుకనే కావాలని తెలంగాణలో ఒక కల్పిత రాజకీయ గాథగా నడుస్తున్నది. అది కూడా తెలంగాణలో అధికార పక్షానికి లాభం చేకూర్చే విధంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ దానిపైన స్పందించాల్సినటువంటి అంశము. ఎందుకంటే కొత్త ఎజెండా బయటికి రావాలి, కొత్త ఎజెండా బయటికి రావాలి. ఆ ఎజెండా బయటకు వస్తే ఏమవుతుంది? ఇగో జనాల్లో ఉండేటువంటి వేరే చర్చ అంతా పక్కకు పోతుంది. రుణమాఫీ చర్చ కానీ, మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాల చర్చ కానీ ఇవన్నీ పక్కకు పోతాయి. కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందా కాదా, కవిత జైల్లో ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని విలీనం చేస్తాము, విలీనం చేయము, ఈ అంశంపైనే ప్రజల్లో చర్చకు పోతే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ చర్చలు జరుగుతాయి.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు మర్చిపోతారనేటువంటి అంశంతో ఇవాళ నడుస్తున్నది. పొత్తు పెట్టుకుంటారు, కొందరు కలిశారు, దీనిపైన ప్రాథమికంగా చర్చలు జరిగినాయి. ఇదన్నీ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ నాయకులు ఎవరు, అక్కడ నాయకులు ఎవరు? ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ పోయి ఎవరితో మాట్లాడారు? బీజేపీలో విలీనం కావాలంటే ఏ స్థాయి నాయకులు మాట్లాడాలి? నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, ఆ ముగ్గురితో కలిసి మాట్లాడేటువంటి నాయకులు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ముగ్గురిని కలిశారా? లేకపోతే వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరు? అమిత్ షా, మోడీతోటి ఇక్కడ వీళ్ళకు రాయబారం నడిపినటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఎవరు? మీరు చెప్పినటువంటి గవర్నర్ పోయి తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పొత్తో విలీనమో జరగడానికి ఉంటుందా? 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమైనా చచ్చిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా విలీనమైందా? కాలేదు కదా. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పోనీ బీఆర్ఎస్ పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కూడా కాదు కదా. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి పెత్తనం చెలాయించినటువంటి పార్టీ. తెలంగాణలో రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది. ఆ డైవర్షన్ స్కీమ్ ప్రకారమే ఇదంతా జరుగుతుందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. సో రుణమాఫీ విషయంలో రైతులు గ్రామాల్లో వ్యతిరేకంగా ఉన్నారా లేదా? రైతు బంధు రాకపోవడం విషయంపైన కూడా గ్రామాల్లో రైతులు వ్యతిరేకంగా ఉన్నారా లేరా? ఈ అంశాలపైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్కి ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటుంది, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను పక్కదోవ పట్టించేందుకు సర్కారు చేస్తున్నటువంటి విషయమా కాదా ఇది? దీనికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు వెంటనే వ్యతిరేకత వస్తుంది.